కాకినాడ జిల్లా పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు పరిశీలించారు మంత్రి నిమ్మల రామానాయుడు. అన్నవరం ఆక్విడెక్ట్, ఆరెంపూడి, గవరయ్య, కోనేరు గ్రామాల మధ్య వంతెన నిర్మాణ పనులు పరిశీలించారు. తర్వాత తుని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో అధికారులు కాంట్రాక్టింగ్ ఏజెన్సీతో పనుల పురోగతిపై చర్చించారు. జూన్లో మొదటి దశ పనులు పూర్తి చేసి అనకాపల్లి వరకు గోదావరి జలాలు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్ర గోదావరి జలాలు తరలించేందుకు పోలవరం ఎడమ కాలువే ప్రధాన ఆధారంగా తెలిపారు. పోలవరం లెఫ్ట్ కెనాల్ సామర్థ్యం తగ్గించి ఉత్తరాంధ్ర ప్రయోజనాలు జగన్ గండికొట్టారని విమర్శించారు. చేసేదే చెప్పేది మన తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభుత్వం. అదే వైసీపీ ప్రభుత్వాన్ని మనం చూసాం. విధ్వంసమైనటువంటి పాలన, విధ్వంసకరమైనటువంటి పాలనతో పాటు తిరోగమైనటువంటి పాలన, అదేవిధంగా వికృతమైనటువంటి పాలన. ఇవన్నీ వైసీపీ. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ రకంగా చెప్పేదే చేసేది, చేసేదే చెప్పేది. ఈవేళ ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాలే ఒక ఉదాహరణ అనేటువంటి విషయం. ఎందుకంటే మీరందరూ కూడా చూసారు, ఆ రోజు 2019, 2024 5 సంవత్సరాలు ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి యొక్క పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కు సంబంధించి ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి కానీ, ఒక అర్బస్తా సిమెంట్ పని కానీ, ఒక్క రూపాయి కానీ ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉందా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఉత్తరాంధ్రకు అత్యంత ప్రాణమైనటువంటి, ప్రధానమైనటువంటి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉత్తరాంధ్రకే కాదు, విశాఖ నగరానికి త్రాగునీరుకి, స్టీల్ ప్లాంట్కి, పారిశ్రామిక అవసరాలను తీర్చేటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు నుంచి ఆ యొక్క గోదావరి వరద జలాలు వచ్చేటువంటి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్. అటువంటి అత్యంత ప్రధానమైనటువంటి ఉత్తరాంధ్రకు ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి 5 సంవత్సరాల్లో ఎందుకు ఒక్క రూపాయి పనిచేయకుండా నిలిపేశాడో ఈరోజు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఉత్తరాంధ్రకు క్షమాపణలు